ఒడిశా రాష్ట్రంలోని బాలసూర్లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యత వహించి పదవికి రాజీనామా చేసి ప్రైమ్ మినిస్టర్గా అమిత్ షాకి అవకాశం ఇవ్వాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రైవేటీకరణ పేరుతో దేశాన్ని నరేంద్ర మోడీ అమ్మేశారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఓటమి పాలైందని, అన్ని చోట్ల కాంగ్రెస్ పతనమైందన్నారు. మరో 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. కర్ణాటకలో మా మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. నలభై సంవత్సరాల్లో ఇలాంటి రైలు ప్రమాదం ఎక్కడ జరగలేదు. దానికి ప్రధానమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేసి ఇప్పుడున్న అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ని ప్రధానమంత్రి చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. వందల మంది ప్రాణాలు బలైపోయాయి. రైలు మంత్రి పేరేటో మనకు తెలియదు. ఇలాంటి దుస్థితిలో మన దేశం ఉండడం 200 దేశాలు నవ్వుతున్నాయి. మన దేశమే మోదీ గారే ప్రపంచానికి ప్రెసిడెంట్ అని చాటుకుంటున్నాయన. మన దేశ పరిస్థితి 118 లక్షల కోట్లు అప్పు చేశారు మోదీ గారు. ప్రైవేటైజేషన్ పేరుతో దేశాన్ని అమ్మేశారు. రైల్వేలేంటి, బ్యాంకులేంటి, ఎల్ఐసీలేంటి, ఎయిర్పోర్ట్లేంటి, ఎయిర్లైన్స్ ఏంటి, మీరు లిస్టు చూడండి. అమ్మనుదంటూ ఇంక్లూడింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను 4,000 కోట్లు ఆఫర్ ఇచ్చి దాన్ని ఆపాను కోర్టుకెళ్ళి. సో కనుక మార్పు రావాలి, మార్పు కావాలి. ఆ మార్పు మనమే తేవాలి. కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఓడిపోయింది. నార్త్ లో మీరు చూడండి, ఉత్తరప్రదేశ్ స్టేట్ 403 సీట్లు ఎమ్మెల్యేలు. మొన్న ఎలక్షన్ అయింది లాస్ట్ ఇయర్. 4 సీట్లైనా గెలుచుకోలేని పరిస్థితి. కాదు 100కి 1% కూడా లేదు. 40 సంవత్సరాల్లో ఇలాంటి రైలు ప్రమాదం ఎక్కడ జరగలేదు. దానికి ప్రధానమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేసి